గతించిన రాత్రి ఎంతమంది ఉన్నారో, ఎంతమంది వెళ్ళిపోయారో నాకు తెలియదు, కానీ రాత్రి మనం ఆలోచిస్తున్న సబ్జెక్ట్ని ఇప్పుడు మనం కొనసాగిస్తాం. ఎందుకంటే ఈరోజు రాత్రి మరలా సునీల్ అన్న గారికి మనకు చెబుతారు. పెద్దవారికి ఈ సమయాన్ని ఇవ్వడం గౌరవం కనుక ఈ సమయాన్ని ఆయనకు అప్పగిద్దాం. ఇక మిగిలిన భాగాన్ని ఇప్పుడు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. చూద్దాం. ఇక గతించిన రాత్రి మనం ఆలోచిస్తున్నది, ఒక మనుష్యుడు ఊరకే ఎదగడు. జీవితంలో ఏ వ్యక్తి అయినా ఎదగాలి అంటే రాపిడి జరిగితే గానీ జీవితంలో వెదుగుదల అనేది కనిపించదు. ప్రతి చిన్న విషయంలో ఎవడైతే నమ్మకంగా ఉండగలుగుతాడో ఒకరోజు వాడు పెద్ద విషయాల్లో దేవుడు కూర్చోబెడతాడని మనం నేర్చుకున్నాం. అట్టి సంగతులు మనం ఎంతైనను మనం యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా యోసేపుని చూసి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. అందుకు చూద్దాం, ఆలస్యం చేయకుండా ఆది కాండము 39వ అధ్యాయం, ఆది కాండం 39వ అధ్యాయం మొదటి వచనం నుండి 23వ వచనం వరకు సందర్భంలో కొన్ని మాటలు మనం చదువుతాం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. రాత్రి మనం ఆలోచించాం, గోతులో పడిన వాడు ఐగుప్తికి రాజు అయిపోయాడు. ఏ మనుష్యుడైనా ఎప్పుడు జీవితంలో ఎదగలడంటే మొట్టమొదటి మనం చూసాం, తన పని మీద తనకి ఇష్టం ఉండాలి, పనిలో నమ్మకత్వం ఉండాలి. ఈ పని వీడికి చెప్పాము అంటే ఇక వీడికి ఎందుకు చెప్పామరా అనుకోకూడదు. పని అప్పగించిన వారికి ఆయాసం పుట్టించకూడదు. ఏ పనైనా మనం చెబితే ఆ పని మీద మన ముద్ర ఖచ్చితంగా పడాలి. ఖచ్చితంగా ఇంత చక్కగా ఈ పని ఉందంటే వాడే చేస్తుంటాడండి అనుకోవాలి. యోసేపు జీవితంలో అవన్నీ మనం చూస్తున్నాం, కానీ ఇంకా ఏముంది ఆయన జీవితంలో సక్సెస్ కారణం అంటే, ఏ పనులైనా అంత విజయాన్ని ఆయన సాధించడానికి కారణం ఎవరు తోడున్నారట? యెహోవా. మీరు కామన్గా చూడండి, 2 ప్లేసుల్లో ఆయన విజయాన్ని సాధించాడు. ఎక్కడ? పోతీఫర్ ఇంట్లో, 2 జైల్లో. మీరు 2 ప్రదేశాల దగ్గర తెచ్చుకోండి. ఆ 2 ప్రదేశాల్లో కామన్గా కనిపించేది ఏంటో తెలుసా? నేను చూపించే వచనాలు చూడండి. 39 2వ వచనంలో యెహోవా యోసేపునకు తోడయుండు. 39 21వ వచనంలో జైల్లో యెహోవా యోసేపునకు తోడయుండు. 39 4వ వచనంలో యోసేపుకి దేవుడు తన ఎడల అనేకులకు కటాక్షము కలగజేస్తును పోతీఫర్ ఇంట్లో. 39 4 5 వచనాల్లో మనకు కనబడుతున్న 4 6 వచనాల్లో కనబడుతున్నది. 39 21వ వచనంలో మరలా చెరసాల అధికారికి యోసేపు మీద కనికారం పుట్టించాడు. ఒక వ్యక్తి ఎలా ఎదుగుతాడంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర దేవుడు, బాగా వినండి, ఆయన తోడై ఉండి మన జీవితానికి దీవెనకరంగా అనేకులకు మన చుట్టూ ఉన్న వారికి మన మీద కటాక్షం కలిగేలా చేస్తాడట. మన అధికారులకి మనం నచ్చేలా చేస్తాడట. మన చుట్టూ ఉన్న ఎక్కడైతే మనకి విరుద్ధమైన పరిస్థితులు ఉన్నావో వాళ్ళందరికీ ఒక రోజు మనం నచ్చేలా కనబడతామంట. యోసేపు దేవుని చేతిలో ఉన్నాడు కాబట్టే పోతీఫర్ ఇంట్లో ఉన్నా, జైల్లో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా, ఎక్కడున్నా టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఒక ఉన్నతమైన స్థితిలో ఒక వ్యక్తి ఎప్పుడు ఎదగలడు? మనం ఉండాల్సింది ఇంట్లోనే కాదు, ముందు చెప్పండి, దేవుని చేతిలో ఉండాల్సినది. ఆ పరిస్థితుల్లోనే కాదు, నువ్వు కంపెనీలో ఉంటావో, స్టడీస్లో ఉంటావో, సంసారం చేస్తూ ఇంట్లో ఉంటావో, నువ్వు ఎక్కడుంటావో నాకు తెలియదు, కానీ నువ్వు ఏ వర్క్లో ఉన్నా ఒక సన్నటి తీగంట తెలుసా? ఆయన చేతిలో.
నువ్వు ఆయన చేతిలో ఉంటే నువ్వు ఎక్కడున్నా, అది ఉద్యోగమైనా ఏదైనా ఎక్కడున్నా, నీ లైఫ్లో సక్సెస్ అంటే ఏంటో చూస్తావు. చాలా మంది అంటారు అసలు ఈ ఉద్యోగం ఉండిపోయింది కానీ నాకు ఆ ఉద్యోగం ఉంచుతుంటే కథ వేరేలా ఉంది అంటారు. నువ్వు అందులో ఒకటి ఎరగదీయలేదు కానీ ఇంకో దాంట్లో ఎరగదీస్తాడట. చాలా మంది ఏమంటారంటే ఇదిగో నేను ఇలా ఉండడానికి కారణం మా ఊరేనండి అంటారు. ఎవరు అన్నారు మంచి మాట, నేను ఎదగపోవడానికి కారణం మా ఇల్లండి, నేను ఎదగపోవడానికి కారణం మా ఊరండి, నేను సరిగ్గా జీవితంలో విజయాలు సాధించకపోవడానికి కారణం నా సర్కిల్ అండి, నా స్టడీస్ అని ఎవడైతే సోది వంకర మాటలు చెప్తున్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అనేది నీ ఊరిని బట్టో, నీ ఇంటిని బట్టో, నీ ఇంట్లో వాళ్ళని బట్టి ఉండదు, నిన్ను బట్టి ఉంటుంది. గుర్తుపెట్టుకో, నిన్ను బట్టి అంటే నీలో ఆ దమ్ముంటే, నీలో ఆ కమిట్మెంట్ ఉంటే, నీలో ఆ దేవునితో పెనుగులాడే కసి ఉంటే ఏ ఊర్లో ఉన్న సక్సెస్ అవుతావు. మా ఊర్లో ఉన్నందుకే నేను ఎదగలేకపోయాను. ఒకవేళ నువ్వు నేనంటే ఆయన గోతులు ఉన్నాడు, సక్సెస్ అయ్యాడా లేదు చెప్పండి. ఫలానా కుటుంబంలో ఉండడం వల్లే నేను విజయాన్ని సాధించలేకపోయానంటే యోసేపు ఇంట్లో ఎవరు మంచోళ్ళు ఉన్నారు చెప్పండి నాకు? ఒక్కరు లేరు తినమైన వాళ్ళు. సక్సెస్ అయ్యారు. మీరు జీవితంలో మీరు ఏదైనా చూడండి, జీవితంలో ఎదగడానికి కారణాలు ఎవరెవరో కాదు, ఇల్లు కాదు, వాకిలు కాదు, మనుషులు కాదు, వాళ్ళకు కాదు, వీళ్ళకి కాదు. నువ్వు టాప్ పొజిషన్లో ఉండాలి అంటే ముందు నువ్వు దేవుని చేతుల్లో ఉండాలి. జైల్లో ఉన్నా సూపర్ హీరో అవుతావు, సమాజంలో ఉన్నా ప్రత్యేకంగా ఉంటావు, ఎక్కడున్నా నీ తోటి విద్యార్థులకైనా నువ్వు ప్రత్యేకంగా ఉంటావు. దేవునికి దగ్గరగా ఉన్నవాడు ఎప్పటికైనా విజయాలు వాడు పరంపర అవుతుంది. గుర్తుపెట్టుకో. మరో మాట చెప్తున్నాను, అతని విజయానికి కారణాలు మరి 2 కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో తెలుసా? దేవునికి దగ్గరగా ఉండేది ఒకటైతే పరిశుద్ధ జీవితం కలిగి ఉంటాడు. ఏం కలిగి ఉంటాడు? తన పరిశుద్ధమైన జీవితాన్ని, అంటే దేవునికి దగ్గరగా ఉంటాడు, పరిశుద్ధ జీవితం కలిగి ఉంటాడు. మరో మాట చెప్పాలంటే ఎక్కడ ఎప్పుడు ఎలా ఉన్నా ఒకలాగా ఉంటాడు. యోసేపు సెమినార్కి వచ్చాడు అనుకోండి, ఆయన ఇక్కడికే కనుక వచ్చుంటే సెమినార్లో ఎంత జాగ్రత్తగా ఉంటాడో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చెప్పండి అంతే జాగ్రత్తగా ఉంటాడు. అందుకేనండి ఆ కుర్రోడు అంత బాగా ఎదగలిగాడు. ఎవడో ఊరికే ఎదగడు, నేను సీరియస్గా చెప్తున్నాను. నేను బాగానే ఉంటానండి, నాకు అంతా బాగుందండి, నాకు వెనకాల ఎంకరేజ్మెంట్ లేదంటే ఎంకరేజ్మెంట్ తీని మరి కొడిసిమంటావు. వెనకాల ఏం కావాలి నీకు? వెనకాల ఎంకరేజ్మెంట్ కాదు, నీ వెనక ఆయన అదృశ్యాస్తం ఉందో లేదో చూసుకో, ఎదుగుతావు లైఫ్. ఆయన అదృశ్య హస్తం పనిచేస్తుందో లేదో చూసుకో, ఖచ్చితంగా ఎదుగుతావు. చేసే పనిని ఇష్టపడి చెయ్యి, చేసే పనిని లోపం లేకుండా చెయ్యి, చేసే పనిని ది బెస్ట్ అన్నట్టు చేయి. గుర్తుపెట్టుకో, వాడి చేశాడు నీ మంచి పని, వీడికి అప్పగించమని అన్ని అలా లూజు పనులు చేస్తాడు అనుకోకూడదు. ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఎవడండి ఈ బాధ్యతలు ఎక్కడ చేసిందని కానీ అదిగో ఆ బాత్రూమ్కి అడిగేది ఆడికి అప్పచెప్పాడు, ఆడే వరమాల పనులు చేసేది ఆడేనండి అనుకో. యోసేపు ఏదైనా సిగ్గు లేకుండా పోతిపరింట్లో ప్లేట్లు చేస్తాడు, పోతిపరింట్లో లెక్కలు కడతాడు, పోతిపరింట్లో వాళ్ళ బట్టలకి ఇస్త్రీలు చేస్తాడు. ఒక్క పని కాదండి, ఆ కుర్రోడు ఏ పని అయినా చేస్తాడు. మనం ఏ పనులు చేస్తాం చెప్పనా? కనబడే పనులు చేస్తాం. ఏది కింద బరకాలేసే పని కన్నా ఏదికి మీద వాటర్ బాటిల్ ఇచ్చే పని మనం బాగా ఇష్టం. ఎందుకంటే ఏదికి మీద బాటిల్ ఎత్తే అందరికి కనబడతాం. అలానే మంచిగా ఇవ్వడం కానీ మానేస్తారు. ఉదాహరణ చెప్తున్నాను, నేను కనబడే పనులు బాగా చేస్తాం. స్పీకర్స్ ఉంటే ఒకలా పని చేస్తాం, స్పీకర్స్ లేకపోతే ఒకలా పని చేస్తాం. అడిగేవాడుంటే ఒకలా పని చేస్తాం, అడగని వారు ఎవరో లేకపోతే, అడిగేవారు కనబడకపోతే ఒకలా పని చేస్తాం. నీకన్నా ఎవడన్నా బాగా పని చేసేస్తే ఒకలా పని చేస్తాం, నీ ఫేమ్ ఎవరికన్నా వచ్చేస్తుందంటే మరోలాగా పని చేస్తాం. నేను అందుకే చెప్తున్నానండి, లైఫ్లో మనం ఎదగపోవడానికి కారణం ఎవ్వరు కాదు చెప్పండి, మనకు మనమే కారణం.
దేవుడు కొన్ని దాసి ఉంచుతాడంటే ప్రతి ఒక్కరి లైఫ్కి గుప్పుడులో పెట్టుకుని ఎన్నో దాసి ఉంచుతాడు. ఇవి ఇద్దాం ఒక రోజు అని. కానీ ఆయన ఇద్దాం అనుకున్న టయానికి నమ్మకత్వాన్ని ఉంచుని చూశారు. ఆ ఇవ్వాలనుకున్నావు కూడా వీడు ఇందులోనే నమ్మకంగా ఉండలేకపోతున్నాడు, వీడికి ఇచ్చిన నమ్మకంగా ఉండలేడని గుప్పలు బిగించి తీసేసుకుంటాడు. ఎవడు యోసేపుకి ఎన్నో దాసి ఉంచాడు. ఆ అబ్బాయి ఎక్కడున్నా చక్కగా ఉంటాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, వంకలు పెట్టకండి. మా ఊర్లో పుట్టడం వల్ల ఎలా ఉండిపోయాను, మా ఇంట్లో పుట్టడం వల్ల ఎలా ఉండిపోయాను, పలానా కులంలో పుట్టడం వల్ల ఎలా ఉండిపోయాను, నేను ఈవిడిని చేసుకోవడం వల్ల ఎలా అయిపోయాను, లేదా ఇతరుని చేసుకోవడం వల్ల ఎలాగ అయిపోయాను, నా జీవితం ఈ సంఘంలో ఉండడం వల్ల ఎలా అయిపోయాను, నా పరిస్థితి ఈ స్నేహితులు ఉండడం వల్ల, నేను మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళు ఎవ్వరి కారణం కాదండి. నీ చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు దేవుని దగ్గరగా ఉండు. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి వెలుగైపోతావు. నీ చుట్టూ చీకట్లో ఉన్న వాళ్ళందరికీ నువ్వే వెలిగించే దీపం అయిపోతావు. తన జీవితంలో అంత బాగా వెలుగు రావడానికి కారణం దేవుడితో ఉన్నాడు. మరో మాట చెప్తున్నా, ఎన్ని సంవత్సరాల వరకు ఈయనకి సక్సెస్ రాలేదు తెలుసా? 30 సంవత్సరాలు రాలేదండి. 30 సంవత్సరాలు. ఆయన డ్రీమ్ 30 ఏళ్ళు నడిచిందంటే ఎంతో ఓపికగా ఉండి ఉంటాడండి. యోసేపుకి ముందు యోసేపు తర్వాత మోసేకు కూడా తన దేవుడు తను పిలుస్తున్నాడు, అనేకులకు నాయకుడిగా ఉండాలని దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని మోసే అనుకుంటున్న టైంలో మోసే కళ నెరవేరడానికి 80 ఏళ్ళు దాటేస్తుంది. మనం వెళ్ళటం చెప్పిన రాత్రికి రాత్రే చెప్పండి, 1 నైట్ స్టార్లు అయిపోవాలి. మనం సినిమా అనుకుంటున్నావా? జీవితం ఇది. రాత్రికి రాత్రే మనం స్టార్లు అయిపోవాలి, రాత్రికి రాత్రికే మనం హీరోలు అయిపోవాలి, రాత్రికి రాత్రులే నాయకులు అయిపోవాలంటే ఎలా అయిపోతావు? తెర మీద అయిపోతావు, జీవితంలో అవ్వవు. జీవితంలో సంవత్సరాలు పడతాయి. ఆయన బలమైన చేతుల కింద అణిగిమనుకుంటే అది ఎన్ని సంవత్సరాలు తెలియదు. అన్ని సంవత్సరాలు మనం ఉండాల్సిందే. ఎంతకాలం ఎలా అంటే తగిన కాలం వచ్చేంత వరకు ఆ కాలంలో మనం అలాగా చెప్పండి ఉండాల్సిందే. ఏలియా తర్వాత ఎలీసా నాయకుడు అవ్వాలి అంటే 10 ఏళ్ళు ఏలియా దగ్గర ఊడిగించేశాడు ఎలీసా అంటే నమ్మగలరా? 10 ఏళ్ళు అండి. లింగుమని 6 రోజులు సెమినార్కి వచ్చి మన లైఫ్ మారిపోవాలనుకుంటాం. 6 రోజులకి ఎలా మారి ఈ సెమినార్లో పడిన బీజాలు కొన్ని సంవత్సరాలు నీ లైఫ్లో నువ్వు కంటిన్యూ చేయగలిగితే తగిన సమయం అందు ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తగిన సమయం అందు అది ఏ పరిస్థితులు అయినా, నువ్వు పేక లోతుల్లోకి ఏ కష్టాల్లోకి పోయినా ఆయన ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఆ హెచ్చించేంత వరకు ఓపికగా ఉండాలి. ఓపికగా ఉండకపోతే మరలా చెప్తున్నాను, పిచ్చులమైపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నా లైఫ్ నాకే నచ్చట్లేదు, మా ఎదురింటోళ్ళు బాగున్నారు, మా పక్కింటోళ్ళు బాగున్నారు, నా ఫ్రెండ్స్ బాగున్నారు, అందరూ బాగున్నారు, నా లైఫే ఇలా అయిపోయింది, నాకు బతకాలనిపించట్లేదు అని మనమే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాం. అలాంటి చావులు మనకు రాకూడదంటే ఎల్లమ్మని పొల్లమ్మని ఏరైన పేరైన చూడకో, నువ్వు దేవుని చేతుల్లో ఉన్నావు లేదు చూసుకో. నీ జీవితంలో ఎదగాలంటే ఆయన చేతుల్లో ఉన్నావో లేదు చూసుకో. ఇంకా ఏముంది యోసేపు క్యారెక్టర్ అంటే నమ్మకమైన వాడు, మాట తప్పని వాడు, పాపము చేయని వాడు. ఇంకా ఆయన గురించి చెప్పాలి అంటే యథార్థవంతుడు. మిమ్మల్ని మాట్లాడుతున్నాను చెప్పండి, నమ్మకంగా ఉండి, మాట తప్పగా ఉండి, నమ్మకంగా పనిచేసి, యథార్థంగా పనిచేసి, నేను ఏదికి మీద అందరి పేర్లు చదువుతున్నప్పుడు నీ పేరు చదవలేదనుకో ఏం చేస్తావు చెప్పు. నువ్వు నమ్మకంగా పనిచేస్తావు, యథార్థంగా పనిచేస్తావు, చక్కగా ఉన్నావు, పవిత్రతను కాపాడుకున్నావు, అన్నీ ఉన్నావు. కానీ నీకు అన్ని విరుద్ధంగా జరిగి నీకు గుర్తింపు రావట్లేదు అనుకో ఏం చేస్తావు చెప్పాలి. నమ్మకంగా ఉండి, యథార్థంగా ఉండి, మాట తప్పకుండా ఉండి అన్నీ ఉన్న మనం ఒక రోజుకి మనకు అన్ని విరుద్ధంగా జరిగితే ఏం చేస్తాం చెప్పండి. ఎంత యథార్థంగా ఉంటే ఏముందండి, గుర్తింపు లేనప్పుడు అనిపించదండి మనసుకి. ఎంత యథార్థంగా ఉంటే ఏముందండి మనం గుర్తించలేనప్పుడు.
ఎంత పవిత్రంగా ఉంటే ఏముందండి, ఆ దేవుడు మనకి ఏమీ చేయలేనప్పుడు ఎంత బాగుంటే ఏముందండి. అందుకేనండి డిసైడ్ అయిపోయాను, తెండ్రా బాటిల్ అన్నానండి. ఎంతకాలం అండి, చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళానండి, చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళానండి, యథార్థంగా ఉన్నానండి. ఇప్పటి వరకు నేను సినిమాలు కానీ ఏమి చూడలేదండి. నా తోటోళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయండి, నాకు రాలేదండి. ఎందుకంటే యథార్థత నాకు. అందుకేనండి మూర్ఖుణ్ణి అయిపోయాను. ఇలాంటి వాళ్ళు లేరండి. మరి ఎలా ఉండేవాడు ఎలా అయిపోయేవారంటే అలా ఉన్నాను, ఏం కలిసి వచ్చింది, అందుకే మూర్ఖుణ్ణి అయిపోయాను. మరి ఒకప్పుడు నువ్వు తాగుడే పడేది కదా, ఇప్పుడు తాగేస్తున్నావు ఏంటంటే, అవును తాగేవాడిని కాదు, లైఫ్లో నాకు ఏం కలిసి రాదు, అందుకే కనీసం ఇదైనా కలిసి వచ్చింది అన్న. ఇదేం వ్యసనాలు రా అంటే, సక్సెస్ రేటింగ్ వాళ్ళకి కనబడకపోయేసరికి సక్సెస్ కొరకే ఇప్పుడు బాగా వినండి యథార్థంగా ఉన్నారంటే. యోసేపు బాగా వినండి, యోసేపు నీకు నాకు ఆలోచించే వ్యక్తి కాదు ఆయన. ఎలాంటి చూడండి, ఆయన విజయాల కొరకు ఉండే వ్యక్తి కాదు ఆయన. ఆయన యథార్థత ఏ రోజుకైనా ఎదుగుతానని కాదు, ఎదిగినా ఎదగకపోయినా చెప్పండి యథార్థంగానే ఉంటాడు. తను అనుకున్న కళ నెరవేరినా నెరవేరకపోయినా మాట తప్పకుండానే ఉంటాడు. తన జీవితంలో తన కళలు పండినా పండకపోయినా మాట తప్పకుండానే ఉంటాడు. ఆయన యథార్థత, ఆయన మాట తప్పనితనం, ఆయన పాపం చెయ్యని ఆయన ఉనికి, ఇవన్నీ దేనికంటే ఒక రోజు నేను దేవుడు నన్ను ఎదిగించి ఎక్కడో కూర్చోబెడేస్తాడని కాదండి. ఆ దేవుని చేతుల్లో ఉన్నాను, నేను జాగ్రత్తగా ఉండాలంతే, ఇంకంతే. విజయాల కొరకే నువ్వు జాగ్రత్తగా బాగా వినాలి. విజయాల కొరకే నువ్వు జాగ్రత్తగా ఉండాలనుకుంటే నువ్వు సెల్ఫ్తోనే జాగ్రత్తగా ఉంటున్నావని మాత్రం మర్చిపో. అంతే కదండి. వీడు ఎంత జాగ్రత్తగా ఉంటున్నాడు, ఎందుకంటే వచ్చే నెలలో కొంచెం బోనస్ ఇస్తారని. బోనస్ ఇవ్వకపోతే ఉండరు. ఇంత జాగ్రత్తగా ఎందుకుంటున్నారంటే, ఎందుకుంటున్నారో చెప్పండి, ఏదో ఒక బోనస్ కావాలి. బోనస్ ఇవ్వడం ఏమి ఇవ్వడంటే ఉంటారా? బాస్నే తినేసి వెళ్ళిపోతే పనికి మళ్ళీ బాస్ ఎన్ని సంవత్సరాలు చేయాలండి నీ దగ్గర ఉద్యోగం అంట. అందరికి జీతాలు పెరుగుతారు, మాకు పెరగవు. ఓ డ్రైవరు ఒక ఆయన కోసం బయట చూసారా, ఎవరన్నా అడగండి. సీనియర్ పద్మభూషణ పద్మశ్రీ తీసుకున్నాడు ఆయన. ఆయన డ్రైవర్ బయటకు వచ్చి అన్నాడు, ఇన్ని సంవత్సరాలు పనికి మనోడి దగ్గర ఉద్యోగం చేశానంటే అన్నాడు. ఏరా అంటే బోనస్ పెంచలేదని అంట. ఎంత దారుణమో చూడండి. ఎవడైనా నమ్మకంగా, ఎవడైనా యథార్థంగా, ఎవడైనా నిజాయితీగా ఇన్ని రోజులు ఎందుకున్నావురా అని దేవుడు అడిగితే, ఏదో ఒక రోజు ఏదో చేస్తామని ఉన్నాను ప్రభు అంట. అంటే చేయకపోతే ఉండవన్నమాట. యోసేపు ఒక విషయం చెప్పిన, తన డ్రీమ్ ఓకే, అది ఎలా నెరవేరుతుందో తెలియదు, కానీ అది పక్కన పెడితే డ్రీమ్ నెరవేరినా నెరవేరకపోయినా చెప్పండి నమ్మకంగా ఉంటాడు. నాకు భయం వేసేది, మీకు భయం వేసి ఒక మాట చెప్తున్నా. యోసేపుని చూస్తేనట, ఆ కుర్రోడు ఎక్కడున్నా దేవుడంటే తెలియని వాళ్ళకి, భగవాన్ అంటే దేవుడంటే తెలియని వారికి యోసేపుని చూసిన తర్వాత యెహోవా దేవుడు అంటే ఎలా ఉంటాడో ఆ అబ్బాయిని చూసి చెప్పేస్తారంట. పోతీఫరు యెహోవాను నమ్మిన భక్తుడండి, చెప్పండి. పోతీఫరుకి యెహోవా అంటే తెలుసా? కానీ యోసేపు అనుకున్నది యెహోవా అని పోతీఫరుకి తెలిసిపోయిందంటే ఎలా తెలిసింది? ఎందుకంటే యోసేపు జీవితంలో యెహోవా ఉన్నాడని దేవుడంటే తెలియనోడు గుర్తెచ్చాడు. జైలు అధికారి యెహోవాను నమ్మిన భక్తుడా? కాదు. కానీ ఆ జైలు అధికారికి ఎవరు కనబడ్డారట? యెహోవా అంటే యోసేపు జీవితం ఎలా ఉంటుందో తెలుసా? దేవుడంటే తెలియని వారి మధ్య ఈ కుర్రోడుంటే ఆ దేవుడు ఈ వెనకాల ఉన్నాడని తెలియని ప్రజలకి దేవుడు చూపిస్తాడు. మరి నువ్వు నేను దేవుడున్నా దేవుడు లేనట్టు బతుకుతామా? దేవుడంటే ఎరిగిన అన్యుల మధ్య యెహోవాని గుర్తుపడతారంట. ఒక ఆయన మంచి మాట రాశాడు, ఇదిగో యోసేపు జీవితం ఎలాంటిది తెలుసా? యెహోవా రాసుకున్న పత్రిక. యోసేపు జీవితం యెహోవా రాసుకున్న పత్రిక. ఆ పత్రిక ఎవడ చదివినా యెహోవా అర్థమైపోతాడు. అంటే పోతీఫరు ఇంట్లో ఉంటే అబ్బాయికి యెహోవాని చూపిస్తున్నాడు, జైల్లో ఉంటే యెహోవాని చూపిస్తున్నాడు, ఎక్కడుంటే అక్కడ యెహోవాని చూపిస్తున్నాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక మాట నేర్పిస్తున్నాడు. ఏమన్నా తెలుసు? ఇదిగో నీ వెనక దేవుడు ఖచ్చితంగా ఉన్నాడయ్యా.
మా దేవి దేవతల దేవుళ్ళు ఏమో కానీ మీ దేవుడు గొప్పోడయ్యా. ఎందుకంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నిన్ను నన్ను బట్టి అనగలరా మాట? నిన్ను నన్ను బట్టి అనగలరా చెప్పండి? అసలు క్రైస్తవులే కానట్టు యాక్టింగ్ చేస్తాము. ఎందుకంటే క్రైస్తవులు అంటే మళ్ళీ మనల్ని ఏదో అనేసుకుంటారనేసి. ఉద్యోగాల్లో క్రైస్తవులు కాదన్నట్టు యాక్టింగ్ చేస్తాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రమాదాలు ఎక్కువ. ఎందుకంటే ఎవడైనా చిన్న పిటిషన్ పెడితే జాబ్కి రిస్క్ అయిపోతుంది. నేను చాలామంది చూశాను, ఎవరన్నా నన్ను అడగండి, అంత బాగా సువార్ చెప్తున్నావు, బహిరంగంగా సువార్ చెప్పడానికి రావచ్చు కదరా అంటే ఎంప్లాయీస్ కదరా ఇబ్బంది అవుద్ది అన్నారు. చూసారా, ఎంప్లాయీస్ కదరా ఇబ్బంది అవుద్దని దేవుడంటే తెలియనట్టు, దేవుడంటే తెలియని వాళ్ళ మధ్య బతుకుతున్న మనుషులు ఉన్నారంటే నమ్మగలరా చెప్పండి? నాకు విషయం చెప్పనా, ఇలా రికార్డింగ్లో ఆన్ లైవ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చెప్పారనుకోండి, రిస్క్ అండి వాళ్ళ లైఫ్కి, జాబ్కి. చెప్పరు, మీరు చూడండి కావాలంటే. మరి దేనికి వెళ్ళారండి అంటే తిరగేసి ఒక డొక్క అబద్ధం ఆడతారు. ఏమని చెప్పండి అంటే ఫంక్షన్ సార్, అది ఫంక్షన్ పిలిచారు, జస్ట్ మైక్ ఏదో మాట్లాడమన్నారు, మాది ట్రెడిషనల్గా అలా మాట్లాడేసాను సార్ అంటాం. సార్ నేను పాస్టర్గా కూడా కొనసాగుతున్నాను అనమన్నాడు, సస్పెండ్ చేసి ఏజెన్సీలు వేస్తారు వెంటనే, అంతే. కానీ పోతీఫర్ చూడండి, ఆ అబ్బాయి ఎక్కడుంటే అక్కడ యెహోవా తోడున్నాడని చూపిస్తాడట. జైలుంటే జైలు అధికారికి కుర్రోడు వెనకాల ఎవరో దేవుడు ఉన్నాడండి. ఆ దేవుడి పేరు ఏం పేరు? యెహోవా. ఆ ఇంట్లో ఉంటే ఇంటి యజమాని తెలుస్తాడు, ఈ కుర్రోడు ఎక్కడో ఉన్నాడండి, ఈ కుర్రోడు వెనకాల ఎవరో ఉన్నారండి. ఎవరు? యెహోవా. తనకు టెంప్టేషన్స్ వచ్చినప్పుడు కూడా మీరు గమనించండి, టెంప్టేషన్ వచ్చింది కాదు, సిచ్యువేషన్ వచ్చింది. ఆ ఆంటీ గారు వచ్చారు కదండి ఆయన దగ్గరికి, ఆవిడొచ్చి మాట్లాడుతుంది, రకరకాల విషయాలు ఎత్తి మాట్లాడుతుంది. ఒక మాట్లాడుతున్నాను చెప్పండి, అలాంటి టైంలో ఆ అబ్బాయి, అలాంటి టైంలో ఆ కుర్రోడు ఎవరిని చూపిస్తున్నాడు తెలుసా? అమ్మా, మీ ఆయన చూస్తాడు లేదో నాకు తెలియదు కానీ, నా చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తారు లేదో నాకు తెలియదు కానీ, నా పైన ఒక బాస్ ఉన్నాడమ్మా, ఆ బాస్ చూస్తాడమ్మా. ఈ కుర్రోడు బాగా వినండి, ఎక్కడున్నా ఎవరిని చూపిస్తున్నాడండి? దేవుడిని. జైలు అధికారికి దేవుడిని చూపిస్తున్నాడు, ఇంటి అధికారికి దేవుడిని చూపిస్తున్నాడు. చివరికి ఒక ఆడదొచ్చి అడుగుతుంటే కూడా ఆడదానికి కూడా చెప్పండి దేవుడిని చూపిస్తున్నాడు. టెంప్టేషన్లో కూడా దేవుణ్ణి చూపించగలిగే మగసిరగల మగాడు జోసెఫ్, గుర్తుపెట్టు. అందుకే ఆయన జీవితం యెహోవా రాసుకున్న పత్రిక. ఆ పత్రిక ఎవరు టచ్ చేసి చదివినా యెహోవా అనే ఆయన జీవితంలో కనబడుతుందట. దేవుని దయవల్ల మన పాట పేరు కూడా యెహోవా నా దేవా. మీరు సాంగ్స్ గమనిస్తున్నారు లేదో, మొదటి పాట యేసు, రెండో పాట యెహోవా, నెక్స్ట్ చెప్పండి. అది ఇంకా అది ఉందో మనకి. దేవుడు తోడుంటే మన జీవితాలు ఎలా ఉంటాయి? ఇదిగో రాసిన పత్రిక. ఆ పత్రిక ఎవరు చదివినా యెహోవా ఉన్నాడు. టెంప్టేషన్లో యెహోవా అని చూపిస్తున్నాడు, ఇంట్లో ఉంటే యెహోవా అని చూపిస్తున్నాడు, జైల్లో ఉంటే యెహోవా అని చూపిస్తున్నాడు. ఆ అబ్బాయి ఎక్కడున్నా యెహోవాని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడు. తన ముఖంలో ఉన్న అనేకమైన గుర్తులు యెహోవా వైపుకు చూపిస్తాడు. పడేసిన తర్వాత ఆ గోతులో నుంచి ఇస్మాయిల్ కొనేసుకున్న తర్వాత, ఆ ఇస్మాయిల్ పట్టుకెళ్ళి పోతీఫర్కి అమ్మేసిన తర్వాత, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కింది వచనాలకు వస్తున్నప్పుడు మీరు గమనించండి, ఆ అబ్బాయినట ఆ యజమాను కొనుక్కొని ఒక విషయం గమనించాడట, ఈ కుర్రోడితో దేవుడు ఉన్నాడని. కానీ వెనక్కి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి తెలుసా? అసలు ఒక బానిసని ఏం చూసి కొనుక్కుంటారండి చెప్పండి? ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారండి, మీరు అందరూ బానిసలు, యజమానులు కుర్చీలో కూర్చున్నారు, వీళ్ళు వచ్చి మిమ్మల్ని కొనుక్కుంటారు అనుకోండి, ఏం చూసి కొనుక్కుంటారండి చెప్పండి? ఏం చూసుకుంటారు? బలమా? లాంగ్ ఉన్న కొనేస్తారా?
ఏం చూసుకుంటారు చెప్పండి? ఏం చూసుకుంటారు చెప్పనా? యాక్టివ్గా ఉన్నాడా లేదు చూసుకుంటారండి. నాకు గుండెలు బరువెక్కిపోయే మాట్లాడి చెప్పనా, ఆ అబ్బాయిని అప్పుడే గోతులోంచి బయటకు తీసుకొచ్చారు. ఆ అబ్బాయిని అప్పుడే అమ్మేసి తీసుకొచ్చారు. ఇలాంటి టైంలో ముందు కూర్చోబెట్టారు. ఇన్ని బాధల మధ్య ఆ కుర్రోడు మొహం ఏమైపోలండి చెప్పండి? నీరసంగా అయిపోలేదా చెప్పండి? ఎకారం అయిపోలేదా చెప్పండి? సన్నగల్లిపోవాలద్దా చెప్పండి? అందరం చూసినప్పుడు కొనుక్కోళ్ళగా ఇలా ఉన్నాడు అనుకోండి, కొనుక్కుంటారా? ఇప్పుడు కోళ్ళు కొనడానికి వెళ్ళినప్పుడు యాక్టివ్గా ఉన్న కోళ్ళు కొనుక్కుంటామా, లేకపోతే ఇలాగ జారబడిపోయి ఆ గొడవ పడిపోయి ఇలా పడిపోయి రెక్కలన్నీ ఇలా ఊడిపోయి దాన్ని కొనుక్కుంటామా? చంగుమని పరిగెడుతున్న దాన్ని కొనుక్కుంటాం కదండి. ఇది మీకు అర్థమైతే కోళ్ళని ఎలా కొనుక్కుంటారో బానిసని అలా కొనుక్కునేవారు. ఇప్పుడు యజమానుడు ఈ కుర్రోడ్ని కొనుక్కుంటున్నాడంటే అతని జీవితంలో ఎన్ని కష్టాలున్నా ముఖం మీద చెప్పండి ఆ తేజస్ తగ్గిపోదట. తన జీవితంలో ఎన్ని కష్టాలున్నా ఏంటో ఆ కళ పోదంట. ఆ కళ అలాగే ఉంటుంది. గోతులో పడేసినా వెలుగుతూ ఉంటాడు, అన్నీలు అమ్మేసినా వెలుగుతూ ఉంటాడు. తన జీవితంలో ఎన్ని జరిగిపోయినా వెలుగుతూనే ఉంటాడు. తన ముఖంలో కాంతి తగ్గకపోవడానికి కారణం బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదు. ఆయన గుర్తుపెట్టుకో. తన ముఖంలో కాంతి తగ్గకపోవడానికి కారణం సర్జరీలు చేస్తున్నారు ఈ మధ్య. సర్జరీలు ఛాన్స్ లేదు, గుర్తుపెట్టుకో. పెట్టడం పెట్టి కురుపుల చూపు రాయలేదు, గుర్తుపెట్టుకో. ఏవేవో రాయలేదు, అవి రాయలేదు, ఇవి రాయలేదు. ఆయన ముఖంలో తేజస్సు. ఆ కుర్రోడికి ఆ గోతులో నిద్రపోయాడో లేదో, ఆ బానిసల దగ్గర సరిగ్గా అన్నం పెట్టారో లేదో, అసలు సరిగ్గా చూసారో లేదో, నీళ్ళు ఇచ్చారో లేదో, ఎంత దూరం నడిపించారో తెలియదు. ఇన్ని జరిగినా ఆ కుర్రగాడి ముఖంలో ఏం తగ్గలేదట? తేజస్సు తగ్గలేదట. కారణం ఒకే ఒక్కటి, యెహోవాకి చెప్పండి తోడుగా ఉండేలా దగ్గరగా ఉన్నాడు, అందుకే తగ్గలేదు. దేవుడికి దగ్గరగా ఉంటే తన ముఖము చెక్కు చెదరలేదు. ఆశ్చర్యకరమైన మాట. మరొక మాట, ఆ 7వ వచనం చదవండి ఒకసారి. అటు తర్వాత అతని యజమానుడి భార్య యోసేపు మీద కన్ను వేసి, అయితే అతడు ఒప్పక చదవమ్మా. ఈ ఇంట్లో నాకన్నా పైవాడు ఎవ్వడునూ లేడు, నీవతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించలేదు. ఒక మాట్లాడుతుందని చెప్పండి, కొంచెం మీకు నచ్చకపోయినా చెప్పండి. ఏం చూసి ఇష్టపడి ఉంటుందండి ఆయన్ని చెప్పండి? ఏమి చూసి ఇష్టపడి ఉంటుంది? అందం, నెక్స్ట్ హైట్, పర్సనాలిటీ, ఇవేం కాదండి. అవన్నీ సెకండరీ. ఆ అబ్బాయిని ఇష్టపడడానికి కారణం ఇంటెలిజెంట్ అబ్బాయి, గుర్తుపెట్టుకోండి. తెలివైనడు. వాళ్ళింట్లో ఎంత తెలివైనడు అంటే, ఆ తెలివైన కుర్రోడు, బాగా వినాలి, తెలివైన కుర్రోడు తర్వాత ఆ తెలివితేటలు తగ్గ అందం ఉంది. మనం ఎలాంటో చెప్పిన, అందం ఉంటే తెలివి ఉండదు, తెలివి ఉంటే రెండు ఉంటే భూమి మీద ఉండవు. యోసేపుని చూడండి, అందగాడు. అందగాడు కన్నా ఇంకా అందగాడు చెప్పిన తెలివైనడు. ఆమె లెక్కలు వేసుకుందేమో మరి, ఈ తెలివైనోడుతో ఈ చీకటి సంబంధం పెట్టుకుంటే తెలివైనడు గనక తెలివిగానే మెయింటైన్ చేస్తాడు అనుకుందేమో మరి. కొంతమంది తెలివితేటలను కూడా చూసి ఇష్టపడతారు తెలుసా. బహుశా లెక్కలన్నీ ఆవిడ వేసుకుంది. అందగాడు, సుందరుడు, దానికి తగ్గ తెలివైనడు, నచ్చేశాడు. పరిగెట్టింది, రోజు మాట్లాడుతుంది. ఒక రోజు పట్టేసుకుంది, ఒక మాట్లాడుతుందని చెప్పండి. యోసేపు తను పాడు చేశాడని చెప్పింది కదండి. రివర్స్ అడుగుతుందని చెప్పండి. ఆవిడ యోసేపును పాడు చేస్తే ఏమవుతుంది? రివర్స్ అడుగుతుందని చెప్పండి. ఇప్పుడు ఈవిడ పాడు చేస్తే, ఇప్పుడు ఈవిడ పాడు చేస్తే, అది అత్యాచారం చేస్తే,
ఏమవుద్దండి? యోసేపు శీలం పోతుందో ఉంటుంది? చెప్పండి. ఇప్పుడు ఈయన ఈవిడ్ని అత్యాచారం చేశాడు, శీలం పోయిందని కంప్లైంట్ చేస్తుందిగా. రివర్స్ ఇప్పుడు ఈవిడ ఆయన చేస్తే యోసేపు శీలం కదా? యోసేపు శీలం పోదా? ఒక మాట అడుగుతున్నాను, సమాజం దృష్టిలో ఆయన శీలం పోద్దేమో కానీ చెప్పండి, దేవుని దృష్టిలో ఆయన శీలం పోదు. మన శీలాలు ఎప్పుడు పోతాయి చెప్పనా? మనం ఇష్టపూర్వకంగా పాపంలోకి పోయినప్పుడే మన శీలం పోతుంది. మనం కావాలని ఇంటెన్షన్గా, అంటే కావాలని ఉద్దేశపూర్వకంగా ఎప్పుడైతే వెళ్ళావో మానసికంగాను శారీరకంగా నీ శీలము పోగొట్టుకుంటావు. యోసేపు మీద ఒకవేళ ఆయన కట్టేసి ఏదేదో చేసేసి చివరికి ఆ కుర్రగాడిని రకరకాలుగా నలిపేసి ఏదో ఒకటి చేసేసిన దేవుని దృష్టిలో యోసేపు శీలం చెప్పండి ఎక్కడికి పోతుంది? ఆయన జీవితంలో ఎదుగుదలకు కారణం ఇదిగో అడుగడుగున ఇంకా విచిత్రమైన విషయాలు ఏమున్నాయంటే చూడండి, ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాడట. ఏంటో చెప్పనమ్మా, అన్నీ అప్పగించాడు కానీ మీ యజమాని నిన్ను అప్పగించలేదు. ఈ చదువుతున్న గ్రంథం పేరు ఏం పేరండి? ఆదికాండం. ఈ ఆదికాండంలో ఈ రచయిత రాస్తున్న విధానం మీకు అర్థమైతే మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆదికాండం రాస్తున్న ఈ రచయిత యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? దేనికో ముడిపెడుతున్నాడు. దేనికి? ఏదైనా తోటకి. అదేంటి ఏదైనా తోటకి దీనికి సంబంధం ఏంటంటే, ఎగ్జాక్ట్ ఆ వర్డింగ్ మీరు చూడండి. ఏదైనా తోటలో ఆదాము ఉన్నాడు, ఏదైనా తోటలో అవ్వ ఉంది, ఏదైనా తోటలో చెట్టు ఉంది. ఈ మూడిటి పైన చెప్పండి అధికారం. ఇప్పుడు ఆ పదాలన్నీ ఇంట్లోకి తీసుకురండి. ఈ ఇంట్లో యోసేపు ఉన్నాడు, ఈ ఇంట్లో పోతీఫరు ఉన్నాడు, చెట్టుగా చెప్పండి ఆవిడ ఉంది. ఈ ముగ్గురు పైన ఎవరున్నారు చెప్పండి? యజమానుడు ఉన్నాడు. బాధాకరమైన మాట చెప్పనా అమ్మా, నా దేవుడు నీ యజమాని, నా యజమాని, ఆ యజమాని అన్నిటి మీద ఇంట్లో అధికారం ఉంది, కానీ చెట్టు అయినా నువ్వు ఒక్కదాని మీద నాకు అధికారం లేదన్నట్టు లేదండి. మాట చదువుతుంటే మీకు అర్థమైందో లేదు? ఈ తోట వృక్ష ఫలముల్లో ఏ చెట్టు అయినా మేము తినొచ్చు, కానీ ఈ చెట్టు ఫలం మాత్రం మేము తినకూడదమ్మా అన్నట్లేదండి. నేను తెగించి ఒక మాట అంటున్నాను, ఒకవేళ నన్ను ఎవరైనా కామెంట్ చేయొచ్చు. యోసేపే గనక ఏదైనా తోటలో ఉంటే, సీరియస్గా చెప్తున్నాను, తినడుగాక తినడండి. ఆదాము చేసినట్టు యోసేపు. ఏది చెట్టు వ్యక్తి సేమ్ పాపమే, గుర్తుపెట్టుకోండి. చెట్టు వ్యక్తి, వ్యక్తి చెట్టు, చెట్టు వ్యక్తి. నేను అడుగుతున్నాను, అది ఏదైనా తోట అంత ఒక ఇల్లు అయితే ఆ ఇంట్లో ఏదైనా వాళ్ళు చేయొచ్చు, ఒక్క చెట్టు దగ్గర తప్ప. ఈ గృహంలో ఏదైనా యోసేపు చేయొచ్చు, కానీ ఆవిడ విషయంలో తప్ప. కానీ యజమానుడు చూడండి ఎలా లోబడ్డాడో. అమ్మా, నాకు అన్నిటి మీద అధికారం ఉంది, కానీ నీ మీద నాకు అధికారము లేదు. రియాక్షన్ చూడండి. నా యజమానుడికి నేను లోబడుతున్నాను కనుక నాకు అన్నిటి మీద అధికారం ఉంది, కానీ నీ మీద మాత్రం నాకు అధికారము లేదమ్మా. అందుకని అంటున్నాను, యోసేపు దగ్గర ఒక చెట్టే కాదు, 10 చెట్లు కాదు, 99 చెట్లు వేసి ఈ ఒక్క చెట్టే తిను. 99 చెట్లలో ఏ వృక్ష ఫలం తినకంటే 99 మానేసి చెప్పండి ఒకటే తింటాడు. మన ఆదాము గారు 99 మానేసి చెప్పండి వద్దన్న ఒకటే తిన్నాడు. సేమ్ మనలాంటి యోసేపు ఎందుకు ఎదిగాడయ్యా అంటే, తన జీవితం ఏదైనా వనమైనా ఒకలా ఉంటాడు, అది గచ్చపొదైనా ఒకలా ఉంటాడు, అది గోతులైనా ఒకలా ఉంటాడు, అది బయట అయినా ఒకలాగా ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒకేలాగా తన జీవితాన్ని ముందుకి కొనసాగిస్తాడు. త్వరగా మాట చెప్తాను. సామెతల గ్రంథం 5వ అధ్యాయం, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. త్వరగా ముగించుకుందాం. జాగ్రత్త స్త్రీ సాయికి పోక పరులకు
నీ యవ్వన బలమును, గురువులకు నీ జీవిత కాలమును ఇచ్చివేయదు. ఈ సూత్రం సొలొమోను చెప్పకముందే ఈ సూత్రం ఎవరికి తెలుసు చెప్పండి? యోసేపు గారు తెలుసు. నాకు ఆశ్చర్యకరమైన మాట మరో మాట చెప్తాను. తన పనులందరినీ పిలిచిందట. ఒకసారి 10వ వచనం చూడండి, 39వ అధ్యాయం 10వ వచనం. 39వ అధ్యాయం 10వ వచనం, ఆదికాండం. యోసేపు 39వ అధ్యాయం 10వ వచనం. ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులు ఎవ్వరు లేరు. అప్పుడు ఆమె వస్త్రము పట్టుకొని అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి ఏం చేసి తప్పించుకొని పారిపోయాను. ఒక మాట అడుగుతాను చెప్పండి, ఆమె అతని మీద నిందేసిందా లేదా? నేను ఒక ఆశ్చర్యంగా చెప్పి ఒక మాట చెప్పిన, ఆమె అతని మీద నిందేసింది. మరలా చెప్తున్నాను, ఆమె అతని మీద నిందేసింది. ఆయన తీసుకెళ్ళి జైలు వేశారు. ఇప్పుడు రివర్స్, ఆమె అతని మీద నిందేస్తే అతను తీసుకెళ్ళి జైల్లో పడేస్తే, జైల్లో పడేసిన వాడిని దేవుడు తీసుకెళ్ళి ఎవరి దృష్టిలో పడేశాడు చెప్పండి? రాజు దృష్టిలో. రివర్స్ ఏంటి చెప్పిన, రాజు దృష్టిలో పడాలి అంటే ముందు మనోడు ఎందులో పడాలి చెప్పండి? జైల్లో పడాలంటే ముందు ఈయన మీద ఏం పడాలి చెప్పండి? దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది చెప్పండి? దేవునికి అనుకూలంగా వ్యక్తులు ఉంటే నిందలు కూడా సమస్తము సమకూడి చెప్పండి మహిమార్థముగా జరుగుతాయి. అది గోతులో ఉన్న గొయ్య సింహాసనానికి దారవుద్ది, అది నిందైనా పూదండకు దారవుద్ది, అది ఏదైనా మన సక్సెస్ కారణమవుద్ది. ఇవన్నీ అంటే మన కీడులు కూడా మనకి మేలు జరగాలి అంటే వీటన్నిటి వెనకాల మళ్ళీ చెప్తున్నాను సూత్రం, నీ జీవితం దేవుడు రాసిన పుస్తకం అయిపోవాలి. నీ జీవితం దేవుడు రాసిన పత్రిక అయిపోవాలి. నీ నిందలే నీకు ఘనతలు అవ్వాలి. ఒకరోజు నీ జీవితం స్టోరీలా చెప్పుకొని వాళ్ళ లైఫ్లో దేవుడు ఉన్నాడు రా అని మాట్లాడుకోవాలి. మరో మాట చెప్తున్నాను, ఆ 39వ అధ్యాయం 14 వచ్చిన చదివితే మీరు తర్వాత చదవండి. అందరినీ కాకేసేసిందంటే, ఇలా వచ్చిండే వెళ్ళారండి, ఒకసారి వెళ్ళారండి, అందరూ వెళ్ళారండి అని. ఎవడో చూడలేదు, ఇవిడికి కంగారు వచ్చేస్తుంది. ఎవరికి చూడకపోయినా అందరిని పిలిచి పెద్ద మీటింగ్ పెట్టిందట. ఆ మీటింగ్ బట్టి ఏం చేసిందట, ఇదిగో మన ఇంట్లో పనిచేస్తున్న ఇబ్రీడు ఆ కుర్రగాడు ఏం చేస్తాడో తెలుసా? నన్ను బలవంతం చేయకపోయాడు. వద్దు అన్నాను నేను అనేసరికి నన్ను ఏదేదో చేయబోయాడు. నేను పరిగెట్టే సమయానికి రే నువ్వు ఇలా చేస్తున్నావేంటో అని పట్టుకోవాలనుకున్నాను. ఆ టయానికి ఆడు భయపడిపోయి వెళ్ళిపోయాడు. ఇదిగో ఎవిడెన్స్ అని ఏం చెబుతుందట? నాకు అర్థమైన విషయం ఏంటి చెప్పనా, ఈ పనికి మాలింది ఎన్ని చెప్పినా ఒక్కడ నమ్మలేదండి అక్కడ. మీరు చూడండి కావాలంటే, ఆ పనికి మాలింది ఎంత వాగినా ఆ గుడ్డు భర్త తప్ప ఎవడు నమ్మలేదు. అతను కూడా నమ్మడు లేదు, నాకు పూర్తి క్లారిటీ లేదు. ఎందుకంటే ఆ కుర్రోడు ఎలా అంటాడో తన చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పండి తెలుసు. తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలాంటి వాడో తెలుసు కనుకే ఎవ్వరు నమ్మలేదు. ఒకవేళ ఎవరైనా నమ్ముంటే అక్కడ రిప్లై కనబడదు, మీరు చదవండి, ఒక్క రిప్లై కనబడదు. మేము అనుకున్నాం మేడం అలాంటివాడే. ఈరోజు మీరు చెప్తే కానీ మాకు అర్థం లేదు. అనలేదు చూడండి, ఒక్కడు అనలేదు చూడండి. యోసేపు జీవితం ఎలాంటిది చూడండి. ఒక్కడు కూడా నమ్మలేదు. నమ్మరు. పనికి మాలిన వాళ్ళు వచ్చి మన మీద నిందలేసినంత మాత్రాన జనాలు నమ్మేస్తారనుకోకండి. మరో మాట చెప్పనా, ఎక్కువ వివరణ కూడా దేనికి ఇవ్వకండి. ఎక్కువ వివరించేసామనుకోండి, వివరణలో కూడా తప్పులు ఎతికే వంకరోలు ఉంటారు తెలుసా. చెప్పకండి. నా ఫస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా తెలుసు. నేను ఎంగేజ్మెంట్ చేసుకుంటే కరెంట్ పోయింది. ఎంగేజ్మెంట్ నిజంగానే కరెంట్ పోయింది నా లైఫ్లో. అప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుంటే వాళ్ళు కొంచెం అప్పర్ క్యాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు, మా వైఫ్ వాళ్ళు అటు సైడ్ నుంచి, వాళ్ళ అమ్మ తాలూకా అంతా ఓసి.
వీళ్ళు కొంచెం కనబడటానికి చూసాను, మా అత్తగారు ఎక్కడెక్కడ ఉండాలండి ఆ శివాలయంలో మంత్రాలు చదివేదట. చేంజ్ అవ్వకండి, వెంటనే కొంచెం టైం పడుతుంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బేస్మెంట్ తక్కువ. ఈ పిల్ల ఎంగేజ్మెంట్లో బొట్టు పెట్టుకుంది. నా కంగారు నాది, బొట్టు పెట్టుకుందో ఏమెట్టుకుందో నేనేం చూడలేదు. చూసినా వెంటనే తీసే మళ్ళీ. ఆ బొట్టు కోసం నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసండి సోషల్ మీడియాలో. జేమ్స్ ఇన్ని కబుర్లు చెప్తాడు, అలా ఆవిడ బొట్టు పెట్టుకుంటే పక్కన ఎంగేజ్మెంట్ చేసుకోండి, అది ఎలా అసలు క్రైస్తవ ఎంగేజ్మెంట్ అండి అది అన్నారు. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అండి చెప్పనా, ఈ అడిగిన కామెంట్స్కి నేను సమాధానం చెప్పాలని ఒక అరగంట వీడియో చేశానండి, వీళ్ళ గురించి వివరిస్తాను. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అన్నమాట. బొట్టు కోసం అడిగారని అరగంట వీడియో చేశాను. ఆ ఒక్క వీడియోని అడుగుతున్నాను, ఇతరులకి సమాధానం చెబుతున్నాను అనుకున్నానే కానీ నా వెనకున్న వాళ్ళందరూ కుళ్ళిపోతున్నారని మాత్రం ఆలోచించలేకపోయాను. ఆ ఒక్క వీడియో అసూయ రేపేసింది. ఆ ఒక్క వీడియో చూడండి, అలా ఆవిడని ఎలా పొగుడుతున్నారో మిగిలిన వాళ్ళందరూ వేస్ట్ అన్నట్టు ఎలా మాట్లాడుతున్నాను. ఎన్ని కామెంట్లు అంటే, నేను ఒక్క కామెంట్కి రిప్లై ఇవ్వాలనుకుంటే 100 కామెంట్లు నా ఎదురు నిలబడ్డాయి. అందుకని నేను చెప్తున్నాను, ఎప్పుడు దేనికి వివరణ ఇవ్వకండి. మరి ఇవ్వకపోతే మనల్ని దొంగ అనుకుంటారండి, ఇవ్వకపోతే మనల్ని నేరస్తులు అనుకుంటారండి, ఇవ్వకపోతే మనల్ని ఏదోలా చూస్తారండి, ఇవ్వకపోతే మనమే తప్పుడు వ్యక్తులు అనుకుంటారండి. ఏం అనుకోరండి. అనుకుంటారు 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 ఒక రోజు ఏలే అంటారు. మంచి కుర్రోడిని బాధ పెట్టేసామండి అని గుర్తుపెట్టు. ఈ జనాలు అలాంటి చెప్పినా ఎలాగా మాట్లాడతారు చెప్పండి, అలాగా మాట్లాడతారు. ఈ సందర్భంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మరియం ప్రెగ్నెంట్ కదండి, తల్లి అయిన మరియ గారు. ఆమె ఎవరిని ఇస్తూ కూర్చుంటే నాకు పరిశుద్ధాత్మ వల్లనే గర్భవతిని అయ్యానని ఎవరిని ఇస్తూ కూర్చుంటే ఒక్కడు నమ్ముతాడండి, ఒక్కడు. తను ఒకే ఒక్క ఫ్రెండ్ ఉందండి, ఎలిజబెత్ అమ్మ. ఆ ఎలిజబెత్ అమ్మ దగ్గరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వెళ్తుంది. ఇదిగో నా గర్భం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా పర్లేదు కానీ నాకున్న ఒకే ఒక్క స్నేహితురాలు నువ్వైనా నమ్మని చెప్పడానికి వెళుతున్నప్పుడు మన దేవుడు ఎంత గొప్పడో చూడండి. యథార్థవంతురాలైన మరియమ్మ తను వివరణ ఇవ్వడానికి వెళుతున్నప్పుడు దేవుడు, నువ్వు చెప్పడం ఏంటమ్మా, నీ వివరణ ఏంటో ఎలిజబెత్కి నేను చెప్పేస్తాను. మరియమ్మ ఏ వివరణ ఇవ్వకుండానే చెప్పండి, ఎవరికి వివరించడానికి వెళుతుందో వాళ్ళే వివరిస్తున్నారు, నువ్వు స్త్రీలలో ధన్యురాలువి అన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, వివరించకండి. యోసేపు, సార్ నేను ఎప్పుడైనా అకౌంట్స్లో ఎప్పుడైనా డబ్బులు తీసుకోవడం మీకు తెలుసా సార్? నేను ఎప్పుడైనా ఏదైనా చేశాను సార్? మీ ఇంట్లో ఎప్పుడైనా ఏ వస్తువులైనా పోయా సార్? ఎంత ఎలా నమ్మకంగా ఉండేవాడి సార్? నేను ఎంత ఎలా ఉన్నప్పుడు నా మీద నిందేస్తే మీరు ఎలా నమ్మేస్తున్నారు సార్ అని ఇలాంటి బోర్డేవర్లను ఏమైనా ఇచ్చాడా? నమ్ముతున్నారా? నమ్మండి సార్. జైలుకి పంపించడం మీ మోటో అనుకుంటే సార్ పంపించేయండి సార్. మరో మాట చెప్పనా, నేను అనుకుంటానండి, ఒకవేళ యోసేపు కనుక జరిగిన విషయం నోరిప్పి చెప్తే ఆ పెంటతో సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి. కాపురం ఉన్నది ఇక్కడ, నోడు మెరగొడతాడు. ఆయన చెప్పాడా? ఒక డిసైడ్ అయిపోయాడు, నాకు గోతులో ఉండడం తెలుసు, ఒంటరిగా ఉండడం తెలుసు, అన్నయ్యల చేత వెలివేత తెలుసు, అన్నీ తెలుసు. ఇన్ని బాధల మధ్య అలవాటు అయిపోయింది కనుక ఈ నిందలో జైల్లో ఉండడం కూడా ఇది కొత్త ఎక్స్పీరియన్స్ అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. కానీ విషయం ఏంటి చెప్పనా, ఆ నిందలే భవిష్యత్తులో పూదండలు కాబోతున్నాయని యోసేపుకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ అది దేవునికి తెలుసు. చివరిగా మాట చెప్తున్నాను, జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైనా తోటలో జైల్లోకి వెళ్ళిపోయాడండి. ఏదైనా తోట అంటే ఇల్లు కదా. ఇప్పుడు ఈ ఏదైనా తోటలో జైల్లోకి వెళ్ళిపోయాడు. జైల్లోకి వెళ్ళిపోతే ఎవరు గుర్తొస్తారు చెప్పనా? దానియేలు గుర్తొస్తాడండి. మళ్ళీ దానియేలు జైల్లోకి వెళితే సింహాల నోర్లు మూయించేశాడు. నెక్స్ట్ యోసేపు జైల్లోకి వెళ్తే తోటి ఖైదీల నోర్లన్నీ మూంచి ఆఫీసర్ని కూడా చెప్పండి కంట్రోల్లో పెట్టేశాడు. మరలా నేను చెప్తున్నాను, సింహాల బోన్లో సింహాల మీద అధికారి అయింది దానియేలు అయితే, ఖైదీల బోన్లో ఖైదీల మీద అధికారి అయింది ఎవరు చెప్పండి? యోసేపు. దేవుడు మనతో ఉన్నాడు అనుకోండి, ఎక్కడున్నా చెప్పండి మనమే ఆఫీసర్లను గుర్తుపెట్టుకుంది.
దేవుడు మనతో ఉన్నాడు అనుకోండి, సక్సెస్ మందే, పొజిషన్ మందే. దేవుడు ఏలికగానే మనం చేస్తాడు, ఎన్నిక లేని మనల్ని పాట పాడుకున్నాగా ఏలికగా చేస్తాడు. ఎన్ని జరిగిపోయినా, ఏమైపోయినా, ఎంత వ్యతిరేకమైపోయినా, ఇదిగో ఎన్నిక లేని నన్ను ఏలికని చేసి అనేకులకు వింతగా నిలబెట్టేశావు. ఈ స్టోరీ అంతట్లో మీకు అర్థం కావాల్సిందే, మళ్ళీ చెప్తున్నాను. పేతురు పత్రికలో రాయబడిన మాట ముందే మనం చదవకుండానే పూర్వమే ఎవరి జీవితంలో ఈ మాట నెరవేరిందో తెలుసా? యోసేపు జీవితంలో నెరవేరు. చూస్తారు ఒకసారి పేతురు పత్రిక చూడండి, ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 6వ వచనం. ఏలయనగా ఇదిగో మొదటి అధ్యాయం 6వ వచనమేనా? ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుత కాలమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది గాని నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధన చేత యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును కలుగుటకు కారణం. మళ్ళాడుతున్నాను, మెప్పు, ఘనత, మహిమ రావాలి అంటే కొంచెము కాలము ఏముండాలి చెప్పాలి. శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు, వెలివేతలు, నమ్మక ద్రోహాలు, గుసగుసలు ఎన్నో మన వెనకాల జరుగుతాయి. ఎందుకంటే ఒకరోజు మెచ్చుకోవడానికి, ఒకరోజు ఘనపరచడానికి, ఒకరోజు మనల్ని చెప్పండి మహిమపరచడానికి తాత్కాలికంగా జరిగితే ఏం టెన్షన్ అయిపోకండి. మనం దేశించిన వాళ్ళందరూ ఒకరోజు మళ్ళీ మన దగ్గరకు వచ్చి తప్పు అయిపోయిందిరా, ఆ టైం కోసం ఎదురు చూడండి. ముగించే ముందు ఒక మాట నేను చెప్తున్నాను. ఒక తల్లిని ఇలాగే ఇబ్బంది పెట్టేశారు, వాళ్ళ ఆయన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టేశారు. చాలా బాధపడిపోయారు, కుమిలిపోయారు. ఎంతగా కుమిలిపోయారంటే ఇది ఇంక మేము ఎవరికి వివరించలేనంత నిందేసేశారు కనుక ఈ లోకంలో ఎప్పటికీ మేము దోషులుగా ఉండలేము, నిర్దోషులుగా ఉండలేము, దోషులుగానే ఉండాలి అని చంటి పిల్లని వారు నడుము కట్టుకుని ఇద్దరు కలిసి నూతిలోకి దూకి ముగ్గురుతో చచ్చిపోయారు. తర్వాత తెలిసింది, అరే ఈ దొంగతనం వీళ్ళు చేయలేదంట, అనవసరంగా మనం అనుకున్నామన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు నిర్దోషులని తేలింది, కానీ వాళ్ళ ప్రాణాలతో లేరు. గుర్తుపెట్టు. ఎవడో ఏదైనా టెన్షన్ అయిపోయి సేవల ముందు ఎక్కడుంది, పురుగుల ముందు ఎక్కడుంది, గిరోజన్ ఎక్కడుంది, పెట్రోల్ ఎక్కడుందని ఎదక్కండి. తీరా సగం కాలిపోయి తెలుస్తుంది నువ్వు మంచోడు అని. అప్పుడు ఏం చేస్తా, సూపు రాసుకుంటావు పక్కన, ఏమవుదు అలా ఉండు, ఒకరోజు నువ్వేంటో తెలుస్తావు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేను. రోమన్ క్యాథలిక్లో మాంక్ అయినా మంచి వ్యక్తి, ఎప్పుడో 3-4 శతాబ్దం మధ్య కాలంలో పాస్టర్ గారు ఆయన. నేను ఎగ్జాంపుల్ అండి, ఎప్పుడో చెప్పాలండి, ఆ టైంలో నేను నిందల్లో నడుస్తున్నాను కనుక ఈయన కవర్ చేసుకోవడానికి చెప్తున్నాడు అంటారని ఆ మిషనరీ జీవితాన్ని ఇప్పుడు చెప్పొచ్చు. ఎందుకంటే నేను లేఖలుగా నిర్దోషనయ్యాను కాబట్టి. ఒక మాట చెప్తాను. పాస్టర్ గారు ప్రేయర్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తుంటారు కండి. ఈయన రోమన్ క్యాథలిక్లో ఉన్న మాంక్ ఆయన పేరు అన్న తర్వాత ఏదో పేరు ఉంటుందండి. లైన్గా ప్రేయర్ చేస్తున్నాడు, లైన్గా వస్తున్నారు, అందరూ ప్రార్థన చేయించుకుంటున్నారు, వెళ్తున్నారు, లైన్గా వస్తున్నారు, వెళ్తున్నారు, లైన్గా వస్తున్నారు, వెళ్తున్నారు. ఈ మధ్యలో ఒక ఆవిడ వచ్చింది, గర్భం వేసుకుని వచ్చింది. ఆ గర్భం వేసుకుని వచ్చినప్పుడు అందరూ ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూసుకామా ప్రార్థన చేస్తానంటే అందరూ ఉన్నారు, సంఘస్థులు అందరూ ఉండగా ఆవిడ అందే, ప్రార్థన చేయడం ఏంటి, ముందు లోన ఉన్నవాడికి తండ్రి అని చెప్పు అంతే. అమ్మా అన్నాడు. అమ్మ లేదు, అది లేదు, అందరికి ప్రార్థన చేస్తున్నాం పక్కన పెట్టి, కానీ ముందు ఈ కొడుకు సంగతి ఏడు చెప్పండి. ఏం మాట్లాడతాడండి, ఏమని చెప్పకూడదు. 3-4 శతాబ్దంలో జరిగింది.
దీని సంగతి ఏంటో చెప్పు. ఇదిగో పెద్దలారా, మీరందరూ నాకు తీర్పు తెచ్చాను, దీని సంగతి ఏంటో చెప్పండి. మౌనంగా ఉండిపోయాడు. అమ్మా, చుట్టూ పెద్ద మనుషులు, మేకముద్దు గాంభీర్లు, ఇలాంటి వెంటనే మేకముద్దు గాంభీర్లు వచ్చేది కదండి. ఏయ్, ఏదో అనుకున్నాం, మర్యాదగా పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళేమనుకుంటున్నావు అన్నాడు. తీసుకెళ్ళిపోయాడు ఇంటికి. చూస్తుండగానే సంఘం అందరూ మానేశారు, చూస్తుండగానే అందరూ నిందించేశారు, చూస్తుండగానే ఒంటరి వాడిని చేసేశారు. ఈవిడ ఇంటికి తీసుకెళ్ళాడు, బాగా చూసుకున్నాడు. బిడ్డను ఒక రోజు కన్నది, బిడ్డను కూడా బాగా చూస్తున్నాడు. రోజు కాలం గడుస్తుంది, ఆ నింద లోపల పెట్టుకున్నాడు, బాధను అనుభవిస్తున్నాడు, వీళ్ళని ప్రేమిస్తున్నాడు. కుమిలిపోయాడు. వయసు అంతా అయ్యింది. ఒకరోజు వీళ్ళకన్నా ముందే ఆ బెంగలో ఒకరోజు చచ్చిపోయాడు. శవాన్ని తీసుకెళ్ళడానికి ఊర్లో ఎవ్వరు రాలేదండి, ఎందుకంటే ఇతను దొంగ పాస్టర్ అని. ఒకరోజు అమాయకంగా ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినట్టు వచ్చి ఆయన బాడీని మూటలు వేసి ఈడ్చుకుని వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు వెనకాల పరిగెట్టిందంట. అయ్యో, ఈ నిందన ఎవరి మీద వేయాలో తెలియక నోరు లేనోడు ఎవడ దొరుకుతాడా అని చూశాను. ఆ నిందని ఈ నిర్దోషుడైన ఈ పాస్టర్ గారి మీద నేను వేశాను. నిర్దోష అయిన వాడు ఈరోజు శవం అయిపోయి ఊర్లో ఒంటరి శవంలా వెళ్ళిపోతున్నాడు. ఇందేమీ తప్పు లేదని శ్మశానం వరకు ఏడుస్తూ పరిగెట్టిందంట. కానీ విషయం ఏంటి చెప్పనా, ఆ గుండె బాధతో చచ్చిపోయింది. నేను మళ్ళీ చెప్తున్నాను, చూసేవన్నీ నిజాలు కాదు, వినేవన్నీ నిజాలు కాదు, అనుకున్నవన్నీ జరిగిపోవు. యోసేపు జీవితం చూసేది చదివేది ఒకటి, లైఫ్లో చెప్పండి జరిగింది మరొకటి. అందుకే ఈ లైఫ్లో నేను మళ్ళీ చెప్తున్నాను, యోసేపు స్టోరీ. నేను జైల్లో ఉన్నప్పుడు ఈ చదువుకుంటే అప్పటి వరకు యోసేపు స్టోరీ ఒకటి. నేను ఇది చదువుకుంటుంటే నాకు అప్పుడు యోసేపు కనబడే విధానం ఒకటి. మీకు చెప్పొచ్చో లేదో, లక్ష్మణ్ అని ఒక బ్రదర్ ఉంటాడు, తీసుకురావాలి, ఎప్పుడైనా తీసుకొస్తాను. ఆ అబ్బాయి ఎవడైనా మనిషి కదైనా మనం మనిషినే కదండి. ఆ బాధలకు ఎలా ఉంటాయి చెప్పిన, లోపల సూసైడ్ చేసుకుంటారు. ఈ టంగ్ క్లీనర్ కట్టేవారు లోపల, ఎందుకంటే లోపల ఇస్తే అది కట్ చేసి ఇలా కోసుకుని చచ్చిపోతారని ఎవరు, మొలతాళ్ళు ఉండేవారు, ఏం ఉండేవారు, చచ్చిపోతారు అనేసి. అప్పటి వరకు నేను ధైర్యంగా ఉన్నాను, చాలా ధైర్యంగా ఉన్నాను. ఏం కాదు, ఒకరోజు మనం ఏంటో తెలుస్తుందని. కానీ ఒకరోజు ఈ లోపల, నేను పోలీసుని కదండి, లోపల నాకు పోలీసులకు అప్పుడు గుర్తుపెట్టారు. సార్ స్టేట్మెంట్ ఏముంది సార్ అని అడిగాను. ఇప్పుడు జాన్ అని ఒక బ్రదర్ ఉంటాడు మాకు. ఇప్పుడు ప్రజెంటు ఈ రావులపల్లి దగ్గర బ్రిడ్జ్ దగ్గర ఏదైనా ఊరు ఉంటుంది, జొన్నాడ సిద్ధాంతం పక్కన ఏదో స్టేషన్ ఉంది కదా, 4 స్టేషన్లో మొడ వరకు రైటర్గా చేసేవాడు. ఇప్పుడు అమలాపురంలో చేస్తున్నాడు, ఈ డబ్బా రైటర్గా పని చేసేవాడు. వీడు వచ్చి అన్నాడు, అంతా బాగుంది కానీ ఇది తప్పు స్టేట్మెంటు, నీదే తప్పు అన్నట్టు రాశారా అన్నాడు. నేను అలా ఇవ్వలేదు స్టేట్మెంటు అన్నాను. అలాగే ఇచ్చేవరా అన్నారు. నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. నాకు ఓపు ఎక్కడో ఉంది, నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను. స్టేట్మెంట్ ఎప్పుడైతే తేడాగా పడ్డదనగానే నేను సురేష్ శ్రీకాంత్ నాకు చెప్పట్లేదు, ఎందుకంటే లోపల ఒంటరిగా ఉన్నాను, టెన్షన్ అయిపోతానని. ఇది ఫోన్ చేశాను లోపల నుంచి, ఒక ఆయన ఫోన్ తీసుకుని, స్టేట్మెంట్ ఏదో తేడాగా వచ్చిందంటే ఒకసారి నాకు చూపించండి రా అని. అంటే ఎలా చూపించాలని అంటే, ఇదే నెంబర్కి వాట్సాప్ పెట్టండి, వీలైతే నేను చూస్తాను అంటే. ఆ జైలు అధికారి మా బ్యాచ్మెంట్ కనుక ఆయన కూడా పంపించారు, నేను చూశాను. అంతా రివర్స్ రాసి పంపించారండి స్టేట్మెంట్. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ రోజు నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. మీరు నమ్మినా నమ్మకపో, ఆ రోజు ఖచ్చితంగా చేసుకుందాం. తెల్లారితే మా ఆవిడ బర్త్డే, అప్పుడు ఎంగేజ్మెంట్ అయ్యి 3వ రోజు 4వ రోజు అవుతుంది. ఇక ఎందుకంటే ఇంక ఈ నిందను నేను ప్రూవ్ చేయలేను. ఎలా ప్రూవ్ చేయగలను, ఏమని వివరించగలను? నా డిపార్ట్మెంటే నా మీద వ్యతిరేకంగా రాస్తే. అలా టైంలో ఈ అన్యుల కుర్రోడు ఉండేవాడు చూసాడండి, ఈ లక్ష్మణ్ అన్న కుర్రోడు. ఈ కుర్రోడు, మీ బైబిల్ దేవుడు రోజు చెప్తున్నా కదా మాకు ఇక్కడ, నువ్వెలా కుంగిపోతావేంటి, నీకు ఏం చదువుతాను చూడని, ఆడికి ఇలా ఏది తెరుతుందో ఆ కీర్తన చదివాడు అంటాడు. ఆ కీర్తన చదువుతుంటే అది నాతో మాట్లాడుతుంటుంది, ఈ 4వ కీర్తన కానీ 62వ కీర్తన కానీ. అందుకే ఆ పాట అంత బాగా వచ్చింది. అలా చదువుతుంటే అలా అనిపించేది అన్నమాట. నన్ను ఏదో అయిపోతా నాకు అర్థమైంది. నాకు బయట ఉన్నప్పుడు ఈ బాధల్లో
శ్రీకాంత్ దగ్గరగా పట్టుకుని ఉండేవాడు నన్ను. అలా ఒంటరిగా ఉండకుండా వీళ్ళిద్దరూ లోపల ఎవడు ఉంటాడు మనకు తోడు, ఈ లక్ష్మణ్ గడు ఉండేవాడు. కానీ తర్వాత డిసైడ్ అయినమాట, ఈ రోజు వద్దులే, రేపు చచ్చిపోదాం, రేపు ఈ రోజుకి వద్దు అనిపిస్తుంది కదా. ఎంతైనా మనసు వయసులో ఉన్నప్పుడు ఏదైనా భరించగలం, కానీ శీలాన్ని కూర్చుని ఎంత భరించడం కష్టం. రేపు చచ్చిపోతానని వాయిదా వేసుకున్నాను, ఎందుకంటే రేపు బర్త్డేగా ఆ పాప వస్తుంది, ఎవరు మా మిస్సెస్ వస్తుంది, రేపు ఒకసారి దాని ముఖం చూసి చచ్చిపోదాన్ని డిసైడ్ అయ్యాను. వచ్చింది పాపం, ఎక్కడ ఉంటుంటుందండి, వచ్చి ఈ కటకటాల్లోంచి చూస్తారు కదండి, ఇలా కటకటాలు పట్టుకుని లోపల ఉందన్నమాట. అప్పుడు నేను చెప్తున్నాను, నన్ను తీసుకొచ్చారు, మీ కాబోయే భార్య అంటే అక్కడ ఉంది చూడు అని అంటే, దాన్ని కూడా బోల్డ్ రికమెండేషన్లు ఇవన్నీ చేశారు. వచ్చారు, కూర్చుని నిలబడ్డారు, ఇటే పన్నీయాలు నిలబడ్డారు, దూరంగా చూస్తున్నారు. అప్పుడు నేను డిసైడ్ అవుతున్నాను అనమాట, ఇదే లాస్ట్ చూపు అని. అలా టైంలోకి నిలబడితే అప్పుడు చెప్తున్నాను నేను ఏమనంటే, హ్యాపీ బర్త్డే బుజ్జి అని. ఎక్కడి నుంచి ఆపులు ఉంటాయి, అది తీసుకున్న ఆవిడ ఇలా కటకటాలు పట్టుకుని హ్యాపీ బర్త్డే అంటే హ్యాపీ ఉంటుందండి. ఇప్పుడు ఆ బయట ఉండి అలా పట్టుకుని ఏడుస్తుంది. అలా ఏడుస్తున్నప్పుడు అప్పుడు అనిపించింది అనమాట, అంటే దేవుడు మనకు ధైర్యం ఎలా ఇస్తాడంటే ఏదో ఒకటి ఉంటుంది మనకి. అప్పుడు అనిపించింది, ఈ లోకంలో ఎవరు నమ్మినా నమ్మకం పర్లేదు, ఇది ఒకటి నువ్వు నమ్మావు, రెండోది నమ్మాల్సింది ఎవరన్నా ఉన్నారంటే ఈ ఎంగేజ్మెంట్ చేసుకుని పిల్లని నమ్మాలి. అప్పుడు నేను అన్నాను, బుజ్జి ఒక విషయం చెప్తున్నాను, రాత్రి వరకు చచ్చిపోదాం అనుకున్నాను, నిన్ను చూసి చెప్తున్నాను, నన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నీకోసం బతుకుతానులే అనుకున్నాను. ఆ బర్త్డే నన్ను బతికించింది ఆ రోజు. నిజంగా ఇప్పుడు అడుగుతున్నా, ఈ నిందలు ఒక రోజు నాకు ఇలాంటి జీవితం ఇలాంటివి వస్తాయి అన్నప్పుడు, సరిగ్గా బర్త్డేకి వచ్చే టయానికి నాకు ఈ సూసైడ్ టెంప్టేషన్స్ అంతా వచ్చే సమయానికి ఆ గేటు ముందు ఆ పర్మిషన్ అమ్మాయికి దొరకపోతే బహుశా ఈరోజు జేమ్స్ అనేవాడు ఓ చరిత్రలో ఒక చెడ్డ సాక్ష్యంగానో మంచి సాక్ష్యంగానో అలా మిగిలిపోయి అలా ఉండిపోయి లైఫ్లో ఎప్పుడైనా మళ్ళీ చెప్తున్నాను, కంగారు అయిపోయింది. ఒకవేళ నేను ఆ రోజే కంగారు అయిపోయి చచ్చిపోతే తర్వాత కేసులు నిర్దోషిగా తేలితే ఈరోజు నా పాప ఉండదు, నేను ఉండను, ఇంత సెమినార్ ఉండదు, ఇదేది ఉండదు, ఇంత మంచి అందమైన సాంగ్ ఉండదు. ఇవన్నీ జరగాలంటే చెప్పండి, కొంచెము కాలము, చెప్పండి శ్రమలు, ఆ తర్వాత మెప్పు, ఘనత, మహిమ, ఇవన్నీ రావాలి అంటే ఏదైనా సంసారమైన ఏదైనా ఏమైపోదండి. ఆకాశం విరిగి మీద పడిపోయింది అనుకో, అది అప్పులైనా ఏమైనా ఏమైపోదు. అలా ఉండండి, కొన్ని రోజులకి అవన్నీ అలా పక్కకు పోతాయి. మనకు మార్గం అంతా చెప్పండి సరళమైపోయింది. నేను ఇంత దమ్ముగా ఎందుకు చెప్తున్నానంటే నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నాను. ఈ టెక్స్ట్ నేను ఎందుకు అప్లై చేసుకోగలుగుతున్నానంటే నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. నేను మంచోడని కాదు, ఈ శ్రమల్లో దేవుడు నాకు తోడున్నాడని చెప్తున్నాను. నాకు తోడున్న దేవుడు, అబ్రహాముకు తోడున్న దేవుడు, యోసేపు గారికి తోడున్న దేవుడు, దానియేలుకు తోడున్న దేవుడు ఈ సెమినార్లో మనందరికీ తోడై ఉన్నాడు. మనందరినీ దేవుడు దీవిస్తాడు. సక్సెస్ అవ్వాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఆయన చేతుల్లో ఉండాలి, నమ్మకంగా పనిచేయాలి, పనిలో నిపుణత చూపించాలి, కష్టపడి పనిచేసి దేవుడికి ఇష్టడుగా ఉంటే లైఫ్లో ఎప్పటికైనా సక్సెస్ అవుతాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు మాతో మాట్లాడారు. అర్థమైన వరదానులు ఒకవేళ అపార్థం చేసుకున్న వారు తండ్రి, వారి ఆత్మలకు వారి ఉత్తరవాదులు. యోసేపు భక్తులు ఊరకి ఎదగలేదు తండ్రి. జీవితంలో పనిలో నమ్మకత్వాన్ని చూపించారు, పనిలో నిపుణత చూపించారు. మా జీవితంలో ఎవరో తండ్రి నేరస్తులు ఉన్నారని మేము చెప్పట్లేదు, కానీ మా వెనక మీరు ఉన్నారని మేము చెప్పుకుంటున్నాం దేవా. ఈ మాటలు తండ్రి అనేకుల గుండెల్లో ధైర్యం నింపండి. ఈ రోజుకి మమ్మల్ని నిందిస్తున్న వారు ఉన్నారు, ఈ రోజుకి మమ్మల్ని బాధిస్తున్న వారు ఉన్నారు తండ్రి. వారిని క్షమించండి, వారి హృదయాలు తెరవండి. మా మీద తండ్రి వారు మనసు పెట్టే కన్నా వాక్యం మీద వారి మనసును దయచేయండి. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్న ఈ సేవను తండ్రి అనేకులకు దీవెనకరంగా మారుస్తారని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన